గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో చేసినటువంటి కృష్ణా జలాల మీద ఏదైతే ప్రాజెక్టులు కడతా అని చెప్పిర్రో, ఏదైతే 299 టీఎంసీ అనే ఒక అంశంపై రాష్ట్రం విభజించిన తర్వాత 299 టీఎంసీలకే పరిమితం ఎందుకు కావాల్సి వచ్చింది? ఎందుకంటే రోజు తప్పుడు సమాచారం ఇస్తూ హరీష్ రావు గారు అతనికే టీఎంసీల గురించి, క్యూసెక్ల గురించి, అతనికే ఇరిగేషన్ గురించి బాగా నాలెడ్జ్ ఉన్నట్టు మాట్లాడుతుండు. కాబట్టి ఈరోజు అధికారులందరూ కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, మండలి సభ్యులకు, అలాగే కార్యవర్గ సభ్యులకు టోటల్గా ఒక అవగాహన ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. తెలంగాణ ప్రజలకు కూడా వాస్తవాలు తెలియదు. రోజు తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళనే నమ్మాల్సి వస్తుంది. మా దగ్గర కూడా మా నాయకులకు కూడా సరి అయిన అవగాహన ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణలో 10 సంవత్సరాల హయాంలో మరి ఎందుకు దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణా జలాల మీద మనం ప్రాజెక్టులు కట్టుకోలేకపోయినాం? మరి ఎందుకు ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ప్రకారం మరి మనం పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి నీళ్ల కోసమే తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణా పరివాహక ప్రాంతం ఎంతవరకు 70% మన రాష్ట్రంలోనే ప్రవహిస్తున్నటువంటి కృష్ణా నది మీద మనకు రావాల్సిన వాటా మీద గత ప్రభుత్వం ఎందుకు పోరాటం చేయలేదు? ఎందుకు 299 టీఎంసీలకే పరిమితం కావాల్సి వచ్చింది?